హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. ఈ స్టోరీ రాసింది రూపా లావణ్య గారు, చదువుతున్నది లహరి రాజశేఖర్. అది చీకటి రాత్రి. ఒక అమ్మాయి ఒంటి నిండా గాయాలు, కత్తిపోట్లు, రక్తంతో ఉన్న తన భర్తతో వాళ్ళ వెనక కొందరు రౌడీలు పడుతూ ఉంటే అతను తీసుకుని ఫాస్ట్గా పరిగెత్తలేక, వాళ్ళ నుంచి తప్పించుకోలేక, ఆయాసపడుతూ, భయపడుతూ ఆ చీకటిలో చెట్ల వెనుక, పొదల వెనుక దాక్కుంటూ ఈ రాత్రి గండం గడిస్తే చాలు అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి, ఎక్కడో చదివినట్లు గుర్తు వస్తుందా? ఇదేనండి మన నా రౌడీ కిల్లర్ స్టోరీ రెండవ పార్ట్. ఆ అమ్మాయే మన అమ్ము, తన భర్త శ్రీను. ఇద్దరు అలా చీకటిలో ఎందుకు పరుగు పెడుతూ పారిపోతున్నారో, శ్రీనుకి ఒంటి నిండా ఆ గాయాలు, కత్తిపోట్లు ఎలా తగిలాయో తెలుసుకోవాలి అంటే మన కథలో మరొక్కసారి లాస్ట్గా కొంచెం వెనక్కి వెళదాం. కారులో వెళ్తున్న శ్రీనుకి అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. శ్రీనుకి అనుమానం వచ్చి కార్ సైడ్కి తీసి ఆపి లిఫ్ట్ చేస్తాడు. హలో అనగానే, హలో శ్రీనుజీ, కైసా హో హాఫ్ సబ్ టీకే హైనా అని నవ్వుతో ఒక వాయిస్ వినిపిస్తుంది. అది బీహార్ బ్యాచ్ హెడ్ ప్రతాప్ యాదవ్దే అని శ్రీను వెంటనే పోల్చేస్తాడు. ఏంటి, మమ్మల్ని చంపాలి అని కోపంగా వెళుతున్నావు? వహా పూరా ఖతం హో గయా, ఆప్కా ఆద్మీ మర్ గయా అని గట్టిగా నవ్వుతాడు. తనకి వచ్చిన హిందీ తిట్లు అన్నీ తిడతాడు శ్రీను. అమ్మకి ఏం అర్థం కాక భయంతో శ్రీనునే చూస్తూ ఉంటుంది. నీకు నాకు మధ్య గొడవ అయితే మధ్యలో మన దగ్గర ఉన్న అమాయకులని ఎందుకు ప్రతిసారి చంపేస్తున్నావు? నీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి నిలబడి నాతో తలబడు, అంతేకాని పిరికివాడలాగా పారిపోయి నా మనుషులని దొంగ దెబ్బ తీయడం కాదు, అర్థమైందా అని కోపంగా అరుస్తాడు. అచ్చా, ఇదేదో బాగుంది సాబ్, కలుద్దాం, తొందరలోనే కలుద్దాం అన్నట్లు ఫోన్ చేశాను, కానీ అసలు విషయం చెప్పడం మర్చిపోయా. మీ కూతురు ఇప్పుడు మాతోనే ఉంది. వచ్చి తీసుకుపో, మరి అడ్రస్ పంపనా అని అడుగుతాడు నవ్వుతూ, స్టీరింగ్పై గట్టిగా కొడుతూ కోపంతో శ్రీను. ఛ, అనుకున్నట్లయింది. ఈ మధ్య వీడు నాకంటే ఫాస్ట్గా ఆలోచిస్తున్నాడు. ఈ రోజుతో వీడి కథ ముగించేయాలి అని మనసులో అనుకుంటూ ఎక్కడికి రావాలో చెప్పు, ఇప్పుడే వస్తాను అంటాడు శ్రీను. అలాగే సాబ్, కానీ ఒక్కడివిరా, లొకేషన్ షేర్ చేస్తా. పోలీసులకు చెప్పావో కూతురు పీస్ పీస్ అయిపోతుంది, సంజా అని ఫోన్ పెట్టేస్తాడు. సీరియస్గా ఊపిరి వదిలి కారులో నుండి కిందకి దిగి అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. అమ్మ కూడా కంగారుగా కిందకి దిగి శ్రీను చెప్పే వరకు డిస్టర్బ్ చేయకుండా తన వైపు అలా చూస్తూ నిల్చుంటుంది. ఒక రెండు నిమిషాలు పోయాక ట్రింగ్ మనీ మెసేజ్ వచ్చిన సౌండ్ వచ్చేసరికి కంగారుగా మొబైల్ ఓపెన్ చేసి చూస్తాడు. ప్రతాప్ యాదవ్ లొకేషన్ షేర్ చేశాడు. అది విజయవాడ సిటీకి చాలా దూరంగా ఉంటుంది. దగ్గరలో ఏ ఊరు ఉండదు. అక్కడ ఏం జరిగినా తెల్లవారి ఎవరికైనా చూసి చెప్పే వరకు పోలీసులకి కూడా తెలీదు. హైవే నుండి కాస్త దూరంగా ఉంది ఆ ఏరియా. శ్రీనుకి మొత్తం అర్థమైపోతుంది. అమ్మ వైపు చూస్తాడు. ఇన్ని రోజులు నీకు ఎందుకు దగ్గర అవ్వలేదో, ఏం కాకూడదు అనుకున్నానో ఆ రోజు వచ్చేసింది కుల్ఫీ. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి తీరాలి, కానీ సేఫ్గా వెనక్కి వస్తానో లేదో కూడా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాళ్ళలో ఒక్కడిని కూడా బ్రతకనివ్వను. నేను పోవలసి వస్తే వాళ్ళని కూడా నాతో పాటే చంపేస్తాను. మీ ఎవరికి ఏమీ కానివ్వను. కానీ పెళ్ళికి పెట్టుకున్న నీ చేతులు గోరింటాకు కూడా ఇంకా పోకముందే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. చివరి వరకు నా ప్రేమని నీకు చెప్పనిది ఇందుకేరా అని అమ్మ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఏమైంది కిలార్, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతుంది. కుల్ఫీ అంటూ అమ్మ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని, వాళ్ళు మన అకీరాన్ని కిడ్నాప్ చేశారా, కానీ నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకువస్తాను. నువ్వు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపో. కళ్యాణ్కి కానీ నీరజ్కి కానీ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి అక్కడ లక్ష్మమ్మ ఎలా ఉందో చూడమని చెప్తాను.
నేను పాపని తీసుకుని డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో అని బుగ్గపై చేయి వేసి కళ్ళలోకి చూస్తూ బాధగా చెప్తూ ఉంటాడు. అకీరా కిడ్నాప్ అయ్యింది అనగానే అమ్ముకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. లేదు కిల్లర్, నేను కూడా నీతో పాటే వస్తాను, నన్ను కూడా తీసుకువెళ్ళు అంటుంది చిన్నగా ఏడుస్తూ. చెయ్యి వదిలేసి ఒకసారిగా గట్టిగా కోపంగా, నీకేమైనా పిచ్చి పట్టిందా, వద్దు అని చెప్తున్నా కదా, ఇంకేం మాట్లాడకుండా హాస్పిటల్కి వెళ్ళు అని అప్పుడే రోడ్డుపై అటుగా వస్తున్న ఆటోని పిలిచి ఆపి హాస్పిటల్ అడ్రస్ చెప్పి అమ్ము చెయ్యి పట్టుకుని బలవంతంగా అందులో కూర్చోబెడతాడు శ్రీను. ఇద్దరు పెళ్లి బట్టల్లో ఉండేసరికి ఇంకా శ్రీను బట్టలకి రాజేష్ బ్లడ్ కూడా ఉండేసరికి ఆటో డ్రైవర్ ఇద్దరిని వింతగా చూస్తూ ఉంటాడు. శ్రీను అలా గట్టిగా అరిచేసరికి అమ్ముకి అప్పుడే కళ్ళలో నీళ్లు నిండు కొండల్లా దిగిపోయి ఏ క్షణాన్నైనా బయటికి దూకడానికి రెడీగా ఉంటాయి. కానీ శ్రీనుకి కనిపించకుండా అవి బయటికి రాకుండా తల దించేసి సైలెంట్గా ఆటోలో కూర్చుని తల పక్కకి తిప్పేస్తుంది. ఆటో స్టార్ట్ చేసి ఆటో 2 అడుగులు కదలగానే కుల్ఫీ అని అరుస్తూ సారీరా అంటూ శ్రీను ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్ము చేయి పట్టుకుంటాడు. నా మీద కోపంగా ఉందా కుల్ఫీ, కావాలని అరవలేదురా నీ మీద, సారీ అనగానే అమ్ముకి ఇంకా ఏడుపాగదు. కిల్లర్ అంటూ ఏడుస్తూ ఆటో దిగిపోయి గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది. లేదు కిల్లర్, నీపై నాకెప్పుడూ కోపం రాదు, ఐ లవ్ యూ సో మచ్ అంటూ శ్రీను నడుము చుట్టూ చేతులు వేసి తనని చుట్టేస్తుంది. శ్రీనికి కూడా మళ్ళీ అమ్ముని చూస్తానో లేదో అని లైఫ్లో ఫస్ట్ టైం బ్రతకాలి అన్న కోరికతో తిరిగి రాగలనా అన్న అనుమానంతో అమ్ముని గట్టిగా పట్టేసుకుంటాడు. వాళ్ళు ఏదో బాధలో ఉన్నారని ఆటో డ్రైవర్కి కూడా అర్థమయ్యి కామ్గా ఉండిపోతాడు. 2 నిమిషాల తర్వాత వదలాలని లేకపోయినా కూడా అమ్ముని వెనక్కి లాగి 2 చేతులతో మొహాన్ని పట్టుకుని కుల్ఫీ, నేను వచ్చేస్తానురా, నన్ను నవ్వుతూ పంపవా మరి అని అడుగుతాడు. అలా అనగానే అమ్మకి కూడా అకీరా గుర్తు వచ్చి ఇంకా లేట్ అయితే పాపకు ప్రమాదమని శ్రీను వదిలి చిన్న నవ్వు రాకపోయినా నవ్వుతూ, లేదు కిల్లర్, వెళ్ళిరా, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా పాపతో వచ్చాయి అని శ్రీనుకి అమ్ము హైట్కి అందేటట్లు అతని గుండెలపై గట్టిగా ముద్దు పెట్టుతుంది. శ్రీను కూడా అమ్ము నుదుటిపై ముద్దు పెట్టి జాగ్రత్తరా అని మళ్ళీ ఆటోలో కూర్చోబెడతారు. ఈసారి అమ్ము ఒక పక్క ఏడుస్తూ ఇంకో పక్క బలవంతంగా నవ్వుతూ బాయ్ చెప్తుంది. శ్రీను కూడా కష్టంగా నవ్వుతూ చెయ్యి ఊపుతాడు. ఆటో కదులుతుంది. ఆటో పూర్తిగా వెళ్ళిపోయాక కళ్ళు తెరుచుకొని కార్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ప్రతాప్ పంపిన అడ్రస్కి బయలుదేరతాడు. శ్రీనికి తెలియని విషయం ఏంటి అంటే అమ్ము కూడా మళ్ళీ ఆ ఆటో డ్రైవర్కి చెప్పి వెనక్కి వచ్చి శ్రీనుకి కనిపించకుండా తన కార్ని ఫాలో చేస్తూ వెళ్తుంది. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ అని పిలుస్తూ నీరజ్ శ్రీని ఇంటికి వెళ్తాడు. అని ఎవరో చిన్నగా ఏడుస్తున్నట్లు సౌండ్ రాగానే లోపలికి వెళ్ళి చూస్తాడు. లక్ష్మమ్మని ఒక చైర్కి చాలా గట్టిగా కట్టేసి బ్లడ్ వచ్చేలా తలకి కొట్టి వదిలి వెళ్ళిపోతారు బీహార్ బ్యాచ్. నీరజ్ చూసి కంగారుగా వెళ్ళి లక్ష్మమ్మ అని తట్టి లేపుతూ ఉంటాడు. కానీ లేవకపోయేసరికి వాటర్ తీసుకొచ్చి ఫేస్పై చిలకరిస్తాడు. మళ్ళీ లేపగానే లక్ష్మమ్మ కొద్దిగా కదులుతుంది. అమ్మయ్య, ఏం కాలేదు అని ఆ కట్లు అన్నీ విప్పేసి మెల్లిగా హాస్పిటల్కి తీసుకువెళతాడు. అక్కడ అందరూ లక్ష్మమ్మని అలా చూడగానే షాక్ అవుతారు. లక్ష్మమ్మని నర్స్ లోపలికి తీసుకెళ్ళి డాక్టర్ని పిలుస్తుంది. వాళ్ళు చెక్ చేస్తుంటే అప్పుడు బయటికి వస్తాడు నీరజ్. నీరజ్ ఏమైంది అని అందరూ ఒకేసారి కంగారుగా అడుగుతారు. నాకు కూడా తెలీదు. శ్రీను సడన్గా ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి లక్ష్మమ్మ ఎలా ఉందో చూసి తనను కూడా హాస్పిటల్కి తీసుకువచ్చాయని అన్నాడు. నేను వెళ్ళేసరికి లక్ష్మమ్మ ఎలా ఉంది, ఇల్లంతా వెతికాను కానీ అకీరా ఎక్కడా కనిపించలేదు అంటాడు నీరజ్. అసలు చాలాసేపటి నుంచి అమ్ము శ్రీను ఇద్దరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది అలేఖ్య. ఏదో పని ఉంది అని బయటికి వెళ్ళారు, మనల్ని కంగారు పడవద్దు అని చెప్పారు. శ్రీను, మీరంతా టెన్షన్ పడకండి, నేను ఇప్పుడే ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను అని ఫోన్ చేయడానికి పక్కకు వెళ్తాడు. కానీ అప్పటికే అందరూ టెన్షన్తో కదలకుండా మళ్ళీ ఏంటి ఇలా అయింది అని బాధపడుతుంటే సుజాత గారు తను శ్రీను కోసం, అలేఖ్య అమ్ము కోసం ఏడుస్తూ ఉంటారు. కార్ని కోపంతో 120 స్పీడ్తో డ్రైవ్ చేస్తూ శ్రీను వెళ్తుంటే అమ్ము ఆ డొక్కు ఆటోలో అంత స్పీడ్గా వెళ్ళలేక, అన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళన్నా ప్లీజ్, కార్ అస్సలు కనిపించడమే లేదు అంటూ
కళ్ళు చిట్లించి మరీ రోడ్డుపై శ్రీను కార్ని వెతుకుతూ ఉంటుంది. అమ్మో, వెళుతున్నాం మేడం. సార్, కారు కొన్ని కోట్లు ఉంటుంది. మరి ఈ ఆటోలో ఎలా పట్టుకోగలం? ట్రై చేస్తున్నా అంటూ పాపం అతను కూడా మ్యాక్సిమం స్పీడ్తో డ్రైవ్ చేస్తూ విజయవాడ సిటీ అవుట్స్కట్స్లోకి వెళుతూ ఉంటారు. ప్రతాప్ యాదవ్ పంపిన లొకేషన్కి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది. శీతాకాలం అవడం వల్ల త్వరగా చీకటి పడిపోతూ ఉంటుంది. శ్రీను కార్ని ఆపి ఆ ప్రతాప్కి ఫోన్ చేస్తాడు. హా సాబ్, వచ్చేసారా? అచ్చా, ఏక్ కామ్ కరో, మీ ఎదురుగా ఒక పెద్ద గోడ ఉంటుంది సాబ్, అక్కడ ఇటుకలు తయారు చేస్తారు, అక్కడికి వచ్చేయండి. మేము అక్కడే ఉన్నాం, అక్కడికి మీ కార్ రాదు, నడిచి వచ్చేయండి అని ఫోన్ పెట్టేస్తాడు. శ్రీను చుట్టూ చూసి పెద్ద గోడ లాంటిది కనిపించగానే అటువైపు నడుస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో వెనక్కి చుట్టూ పక్కల అంతా గమనిస్తూ నడుస్తూ ఉంటాడు. అమ్మ వాళ్ళు స్లోగా రావడం వల్ల ఇంకా దారిలోనే ఉంటారు. లోపలికి నడుస్తూ వాళ్ళ నుండి ముందు అఖీరాని ఎలా అయినా సేఫ్గా తప్పించాలి, ఆ తర్వాతే వాళ్ళ అంతు చూడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. లోపలికి వెళ్ళగానే పెద్ద జీప్, దాని ఇంజిన్ మీద కూర్చుని ప్రతాప్ యాదవ్ ఉంటాడు. అతని చుట్టూ సుమారు ఒక 20 మంది దాకా ఊర పందుల్లా బలిసినట్లు లావుగా బీహార్ రౌడీలు ఉంటారు. కార్ రాదు ఇక్కడి వరకు అన్నాడు, కానీ వాడి జీప్ వచ్చిందా? మంచి ప్లానే వేశాడు అని ఆ జీప్లో ఏమైనా అకీరా ఉందా అని చూస్తూ నడుస్తూ ఉంటాడు శ్రీను. నమస్తే సాబ్ అని ప్రతాప్ జీప్ పై నుండి కిందకి దూకి శ్రీను దగ్గరికి ఎదురుగా నడిచి వస్తూ వెనక్కి తన మనిషి వైపు చూస్తాడు. వెంటనే అందులో ఒకడు ప్రతాప్ కన్నా ఫాస్ట్గా నడిచి శ్రీను దగ్గరికి వెళ్ళి బాడీ అంతా తడిమి చెక్ చేయబోతూ ఉంటే అంటూ చెయ్యి పెట్టి ఆపి తన వెనక షర్టుకి ప్యాంటుకి మధ్యలో ఎప్పుడూ పెట్టుకునే గన్ తీసి వాడి చేతికిచ్చి ఇంక వెళ్ళు అంటాడు. వాడు ప్రతాప్ వైపు చూడగానే ప్రతాప్ నవ్వుతూ ఓకే అన్నట్లు తల ఊపగానే వాడు వెళ్ళిపోతాడు. ఏంటి సాబ్, మీరు అసలు మీ కూతురు కోసం ఇంత దూరం వస్తారు అని అనుకోలేదు. పర్వాలేదు, మీకు జాలి ఎక్కువే. అందుకే అనాథ పిల్ల కోసం రిస్క్ అయినా తెలిసినా కూడా ఇంత దూరం వచ్చారు అని తన పైజామా పాకెట్లో చేయి పెట్టి గన్ బయటికి తీసి దానిని చూస్తూ మా బిజినెస్లన్నీ మీకు ఇప్పుడు తెలిసిపోతున్నాయి. మిమ్మల్ని చంపకపోతే మేము క్లోజ్ అయిపోతాం. పైగా మాకు హెల్ప్ చేసిన అందరూ మినిస్టర్స్ని చంపేశారు. ఇప్పుడు మళ్ళీ మొదటి నుండి కథ నడపాలి. అదెంత కష్టం మీకు తెలుసా సాబ్ అని ఇంకొంచెం నడుస్తూ శ్రీను ముందుకి వచ్చి ఆగుతాడు. చూడు, పాపని ముందు పంపించేయి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం, లేదంటే నాలో ఉన్న రాక్షసుని చూస్తావు అంటాడు శ్రీను కోపంగా గంభీరమైన గొంతుతో. నైస్ సాబ్, పాప చాలా సేఫ్గా ఉంది. నేను మీకు మాట ఇస్తున్నా, కాసేపట్లో మిమ్మల్ని మేము చంపాక ఆ పాపని తీసుకువెళ్ళి మీ వాళ్ళకి ఇచ్చేసి అని మాట మధ్యలో ఆపి తలపైకి ఎత్తి శ్రీను ఎక్స్ప్రెషన్ చూస్తూ అందరినీ ఒకసారి చంపేస్తాం, ఒకరిని కూడా వదలం, ప్రామిస్ అంటాడు నవ్వుతూ. శ్రీనుకు ఫుల్ కోపం వచ్చి రే అంటూ ఫాస్ట్గా ప్రతాప్ పైకి జంప్ చేసి వాడి చేతిలో ఉన్న గన్నుని దూరంగా విసిరేస్తాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రతాప్ని కొట్టడం మొదలు పెడతాడు. వాడు శ్రీను దగ్గర చాలా లేక దెబ్బలు తింటూ ఉంటాడు. ఒరే దద్దమ్మల్లారా, వచ్చి చంపేంట్రా వీడిని అని గట్టిగా దెబ్బలు తింటూ అరుస్తుంటాడు. అప్పటి వరకు షాక్లో చూస్తున్న బీహార్ బ్యాచ్ నిద్రలో నుండి మేల్కొన్నట్లు శ్రీను నుండి ప్రతాప్ యాదవ్ని విడిపించి శ్రీనుతో ఫైటింగ్ మొదలు పెడతారు. కానీ శ్రీను బలానికి ఒక్కొక్క దెబ్బకే అందరూ కింద పడిపోయి మళ్ళీ కాసేపటి వరకు లేవలేరు. ఒక్కడికి ముక్కుపై గట్టిగా పంచేస్తే ఇంకొకటి గుండెలపై పంచేస్తాడు శ్రీను. వాళ్ళు కొట్టిన చోట పట్టుకుని కింద పడిపోయి అమ్మా అని అరుస్తూ లేవరు. అప్పటికే దెబ్బలు తిన్న ప్రతాప్ వాళ్ళందరినీ చూసి అనుకున్నాన్రా ఇలాగే తన్నులు తింటారని, అందుకే కమలేష్ని రప్పించాను. వాడు ఇప్పుడు శ్రీనుని చంపుతూ ఉంటే చూసి అప్పుడు ఆనందిస్తా అని మళ్ళీ గట్టిగా విజిల్ వేస్తాడు. శ్రీను మిగతా వాళ్ళందరినీ కొడుతూనే ప్రతాప్ని చూస్తూ ఉంటాడు. విజిల్ వేయగానే ఏదో జరగబోతుంది అని శ్రీనుకి అర్థమైపోతుంది. అందుకే చుట్టూ చూస్తూనే వచ్చిన రౌడీలందరినీ కొడుతూ ఉంటాడు. కరెక్ట్గా అందరూ దెబ్బలు తిని పడిపోతారు అని అనుకుంటున్న టైంలో ఆ పెద్ద గోడ మీద నుండి గట్టిగా అరుస్తూ కిందకి దూకి శ్రీను పైకి దూకుతాడు కమలేష్. శ్రీను కింద పడగానే మళ్ళీ పైకి లేవకుండా తనకి ఛాన్స్ ఇవ్వకుండా ఆపకుండా కొడుతూనే ఉంటాడు కమలేష్. అదంతా చూసి ప్రతాప్ అమ్మయ్య
అని ఫీల్ అవుతూ ఉంటాడు. శ్రీను కమలేష్ చేతిలో 4 దెబ్బలు తినగానే ఒక్కసారి తల విదిలించి కోపంగా లేస్తాడు. ఇంకా ఇద్దరూ సమానంగా కొట్టుకుంటూ ఉంటారు. అది చూసి అప్పటి వరకు నవ్వుకుంటున్న ప్రతాప్ మళ్ళీ టెన్షన్తో ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేసి టెన్షన్తో చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ సీరియస్గా కొట్టుకుంటూ ఉన్న టైంలో ఏదో పెద్ద సౌండ్ చేస్తూ వస్తుంది. కొట్టుకుంటున్న శ్రీను కమలేష్ పక్కనే నిల్చుని చూస్తున్న ప్రతాప్ ఆల్రెడీ శ్రీను కొట్టిన దెబ్బలకి కింద పడి ఆ దెబ్బలతో పంది పిల్లలా దొర్లుతున్న బీహార్ బ్యాచ్ అందరూ వింతగా అటువైపు చూస్తూ ఉంటారు. ఆ సౌండ్ ఆ పెద్ద గోడకు అవతల వైపు నుండి వస్తూ ఉంటుంది. మరొక నిమిషంలోనే అమ్ము ఉన్న ఆటో అక్కడికి వస్తుంది. టోటల్ అందరూ షాక్. శ్రీను అయితే మరీ ఎక్కువగా షాక్ అవుతాడు. మరి ఇప్పుడు ఏమవుతుంది? అమ్ముని వాళ్ళు ఏం చేస్తారు? అమ్ముని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఏమైనా శ్రీనుని బెదిరించాలని చూస్తారా? తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి.